రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లాను అని సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పారు. ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్ కు వెళ్లాలా అని ఎద్దేవా చేశారు. బనకచర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే చెప్పింది అన్నారు. కేసీఆర్ సభకు రావాలి అని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతుంది అన్నారు. విలన్లు క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేటీఆర్, లోకేష్ల మీటింగ్ సంగతి ఏంటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఢిల్లీ నుంచి వెంకటేష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మీడియాతో దాదాపు గంటన్నర పాటు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇందులో అనేక అంశాలపైన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధానంగా ఈ మధ్య బీఆర్ఎస్ చర్చకు రెడీ అనేటువంటి అంశాలపైన వివాదం చేస్తున్నటువంటి నేపథ్యంలో తాను కేసీఆర్ తో చర్చించేందుకు రెడీ అని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. అందుకోసం అసెంబ్లీని నిర్వహించేందుకు, ప్రత్యేకంగా నిర్వహించేందుకు కూడా రెడీగా ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే నిన్న జరిగినటువంటి సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం అసలు చర్చే జరగలేదనేటువంటి విషయాన్ని మరోసారి ఆయన స్పష్టం చేశారు. సో బనకచెర్ల పైన కేంద్ర జలశక్తి శాఖ కూడా దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. అక్కడ ఎందులో కూడా బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. కేంద్ర ప్రభుత్వమే దీనిపైన స్పష్టమైన ప్రకటన చేసింది కదా అని ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పారు. తాను ఢిల్లీకి రావడం వల్లే అనేక తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ప్రజలు తనకు అధికారం ఇచ్చింది తెలంగాణ సమస్యలు పరిష్కరించడానికి, కాబట్టే తాను ఎన్నిసార్లైనా కానీ ఢిల్లీకి వస్తానని, కనీసం నెలలో 2 సార్లు ఖచ్చితంగా ఢిల్లీకి వస్తానని స్పష్టం చేశారు. సో ఢిల్లీ పర్యటనలపైన యాగి చేయడంలో అర్థం లేదు. తాను ఢిల్లీకి సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ కాకుండా ఫామ్ హౌస్ కు వెళ్లాలా, కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో ఉండాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతోంది. వాటితో పాటు ఒకవైపు ఇండియా పాకిస్తాన్ నీళ్ల పంపిణీకి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల మధ్యలో తాను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరపడంలో తప్పేంటి ఆయన ప్రశ్నించారు. సో గతంలో కేసీఆర్ కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు కాబట్టి తాను ఈరోజు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపానని, అలాగే చర్చలు జరపడం వల్ల మాత్రమే సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకే సమస్య ద్వారా, ఇంకే మార్గం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి నిర్దేశ అనుసారం సెప్టెంబర్ 30లోగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా పూర్తి చేస్తామని, ఆ మేరకు రిజర్వేషన్లను 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని, ఆ మేరకు అవసరమైతే గవర్నర్ ను కూడా కలుస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తాము కేంద్రానికి పంపినటువంటి చట్టం వేరు, అలాగే ఇప్పుడు తయారు చేసినటువంటి ఆర్డినెన్స్ రెండింటికి చాలా విభిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే బీజేపీ కోరుతున్నట్టుగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తం రిజర్వేషన్ల విషయాన్ని 9వ షెడ్యూల్లో పెట్టేందుకు అవసరమైనటువంటి తీర్మానం కూడా చేసేందుకు రెడీగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే అందుకు బీజేపీ నేతలు తమకు ఒక లేఖ రాయాలని, తాము 42% రిజర్వేషన్లను అమలు చేయించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని లేఖ రాయాలని కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసిరినటువంటి పరిస్థితి. అలాగే వరుసగా టీఆర్ఎస్ నేతలు చేసినటువంటి సవాళ్లకు తాను సిద్ధంగా ఉన్నట్టు, గతంలో కేటీఆర్ కు తాను వైట్ ఛాలెంజ్ సవాల్ విసిరితే కేటీఆర్ ఆ వైట్ ఛాలెంజ్ సవాల్ను స్వీకరించకుండా పారిపోయాడని రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ముస్లిం రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి అవి కంటిన్యూ అవుతాయి, కుల ప్రాతిపదికన ఇస్తున్నాం, బీసీఏలో ఇస్తున్నాం కాబట్టి దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఆయన కొద్దిసేపటి కిందటే ఈ సమావేశాన్ని ముగించుకుని ఢిల్లీకి నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మరోసారి పార్లమెంట్ సమావేశాల సమయంలో మరోసారి ఆయన ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది.